Welcome to Elite Media. నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గత నెల 23న బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలిపింది. దీంతో మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు మోహన్ బాబుకు 4 వారాల వరకు కేసు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబుకు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో ముందస్తు బెయిల్ జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. విచారణలో భాగంగా ధర్మాసనం మోహన్ బాబును ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్ పై దాడి చేస్తారా, నష్టపరిహారం చెల్లిస్తారా లేదా జైలుకు పంపాలా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి మోహన్ బాబు తరపున న్యాయవాది కౌన్సిల్ ముకుల్ రోహిత్ గి తమ వైపు వాదనలు వినిపించారు. ఆయన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ సంఘటన జరిగింది. జర్నలిస్ట్ పై దాడికి మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 76 ఏళ్ల వయసున్న ఆయన కావాలని చేయలేదు, ఆవేశంలో జరిగింది. నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. మరోవైపు జర్నలిస్ట్ తరపు వాదనలు కూడా వినిపించారు. జర్నలిస్ట్ 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారని, నెల రోజులుగా పైపు ద్వారానే ఆహారం తీసుకుంటున్నాడని, తనపై దాడి చేయడమే కాకుండా కించపరిచారని, వృత్తిపరంగా తన కెరియర్ నష్టపోయిందని వాదించారు. ఇలా ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం కేసు 4 వారాలకు వాయిదా వేస్తూ తీర్పును తదుపరి విచారణలో వెల్లడించినట్లుగా తెలిపినది.